బీహార్లో చాలా స్పష్టంగా ఎన్నికల సంఘం చెప్తుంది ఏంటంటే 64 లక్షల ఫ్రాడ్ ఎంట్రీస్ ఉన్నాయి అన్నటువంటిది తేల్చింది. ఇందులో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సర్ మాత్రమే ఇప్పుడు జరిగింది. 99.86% పూర్తి చేసేశారు. 7 లక్షల మంది ఓటర్లకి 2-3 చోట్ల ఉన్నాయి ఓట్లు. 22 లక్షల మంది ఓటర్లు చనిపోయారు ఆల్రెడీ. అలాగే ఓటర్ లిస్ట్ వచ్చేటప్పటికి ఓ రకంగా రిగ్ అయింది. అంటే కావాల్సిన వాళ్ళని ఎక్కడెక్కడో నేపాల్ వాళ్ళని బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఓటర్లుగా పెట్టారు. 35 లక్షల మంది ఎప్పుడో అసలు రాష్ట్రం విడిచి వెళ్ళిపోయారు. వెళ్ళి వస్తుంటాం కాదు, పర్మనెంట్గా మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ ఓట్లు అక్కడే ఉన్నాయి. ఇదేమి నెగ్లిజెన్స్ కాదు, పొలిటికల్ మ్యానిపులేషన్, పొలిటికల్ మాల్ ప్రాక్టీస్. ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు అక్కడికి అన్నటువంటి విషయం ఎలక్షన్ కమిషన్ దర్యాప్తులో తేలింది. అదే సమయంలో డేటా డ్రివెన్ ఫ్రాడ్ గురించి కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఓవరాల్గా డ్రాఫ్ట్ లిస్ట్ ఆగస్టు 1వ తారీఖున రిలీజ్ చేస్తారు. జూలై 20 లోపు రాజకీయ పార్టీలు దాన్ని వాళ్ళ అభ్యంతరాలని అందులో చెప్పచ్చు. ఫైనల్ ప్రాసెస్ ఆ తర్వాత ప్రారంభిస్తారు.